ఈ పాయింట్ మనకి ఎవరు చెప్పరు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని నాకే వస్తున్నట్టు అనిపించింది. ఇంకా దారుణంగా చిరాగ్గా ఉండేది. హాయ్ ఆల్, వెల్కమ్ టు ఫీల్ ద డిఫరెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పోస్ట్ చేస్తానో లేదో నాకు తెలీదు. బట్ రీసెంట్ గా నేను ట్రాన్స్-పిఆర్‌కే సర్జరీ చేపించుకున్నాను. అంటే లేజిక్ సర్జరీ. మనం ఫస్ట్ ఈ సర్జరీ చేపించుకోవాలని అంటే డైరెక్ట్ గా వెళ్ళి మనకి ఇష్టం వచ్చింది చేపించుకోవడం కాదు. మన ఐస్ కి ఏది సెట్ అవుతుందో అదే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. దానికోసం మనకి ఒక టెస్ట్ రాస్తారు. ఆ టెస్ట్ మనం చేపించుకోవాలి. దాన్ని బట్టి మనం ఏ టెస్ట్ కి ఎలిజిబుల్ అనేది తెలుస్తుంది. సో అది దేని బేస్డ్ అంటే మన కార్నియా థిక్నెస్ అదంతా చూస్తారు వాళ్ళు. దాని బేస్డ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. లైక్ స్మైల్ అని, పిఆర్కే, ట్రాన్స్-పిఆర్‌కే, ఇంకా ఫెమిటోలేజిక్, నాకు తెలిసినవి అయితే ఇవి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నాకైతే ట్రాన్స్-పిఆర్‌కే సెట్ అయింది. సో దాన్నే సజెస్ట్ చేశారు. నేను దాన్నే చూస్ చేసుకున్నా. నేను సర్జరీ చేపించుకొని 4 మంత్స్ అవుతుంది. అసలు నేను సర్జరీ చేపించుకునే ముందు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అండ్ అసలు చేపించుకున్న తర్వాత ఎలా ఉంది, చేపించుకునేటప్పుడు అంటే ఆ ప్రాసెస్ ఎలా చేశారు అదంతా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. బేసిక్ గా నేను ఈ సర్జరీ చేపించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ నాకు చాలా భయము ఈ సర్జరీస్. అంటే మనకెవరికి తెలియదు కదా ఈ ఏజ్ లో అసలు సర్జరీ ఏంటి, ఏమన్నా పెయిన్ఫుల్ ఉండిద్దా, అలా కొంచెం భయపడ్డా. యాక్చువల్ గా స్టార్టింగ్ స్టేజెస్ లో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ని అడిగాను అన్నట్టు. బట్ 2 years బ్యాక్ నేను ఒకరిని అడిగితే వాళ్ళైతే చాలా సఫర్ అయ్యాను, చాలా పెయిన్ వచ్చిందని చెప్పారు. సో నాకు కూడా భయం వేసింది చేపించుకోవడానికి. అప్పుడు డ్రాప్ అయ్యాను. తర్వాత రీసెంట్ టైమ్స్ లో లైక్ మా ఆఫీస్ లోనే చాలా మంది చేపించుకున్నారని తెలిసింది. సో నేను కూడా అసలు ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ అప్రోచ్ అయ్యాను. వాళ్ళైతే ఇదేమీ అంత పెద్ద ప్రాసెస్ కాదు, చాలా ఈజీగా అయిపోద్ది అని కొంచెం ధైర్యంలా చెప్పారు. సో నేను కూడా దాని గురించి కొంచెం తెలుసుకున్నా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కి వస్తే ఫస్ట్ అయితే నేను చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఎనీవే మా ఆఫీస్ లోనే చాలా మంది చేపించుకున్నారు. సేమ్ హాస్పిటల్లో నేను కూడా చేపించుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయా. అపాయింట్మెంట్ తీసుకున్నా. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 10 days కి నేను సర్జరీ పెట్టేసుకున్నా అన్నట్టు. సర్జరీ డే రోజు 10 o'clock కి అపాయింట్మెంట్ అయితే ఇంకా కొంచెం ముందే వెళ్ళేసి కూర్చున్నాము. నాకంటే ముందు ఒక ఇద్దరికి చేశారు. సో వాళ్ళైతే ఇంకా 2 minutes లోనే వచ్చేస్తున్నారు. ఏం కానట్టే కూర్చుంటున్నారు. బట్ నా టర్న్ వచ్చింది. లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం భయమైంది, కొంచెం కాదు చాలానే భయమైంది. ఇంకా వాళ్ళు ఒక సీట్ ఉండిద్ది, దానిలో మనం పడుకోవాలి. పైనుంచి వాళ్ళు అది పెడతారు. పెట్టిన తర్వాత దానిలోంచి రేస్ వేస్తారు. రెడ్ కలర్ రేస్ మన కళ్ళల్లో పడతా ఉంటది. దాన్ని చూడమని చెప్తారు వాళ్ళు. మధ్యలో కొంచెం సౌండ్ వస్తది, ఇంకా కాలినట్టు స్మెల్ వస్తది అని చెప్తారు. సో ఓకే అని చెప్పేసి కొంచెం ఫస్ట్ రైట్ ఐ చేశారు. చాలా అంటే చాలా భయమైంది. కళ్ళల్లో అంతా వాటర్ వేసి మన కళ్ళు క్లీన్ చేస్తారు. ఈవెన్ అది కూడా మనకి తెలుస్తా ఉంటది. అలా స్టార్ట్ చేసిన తర్వాతకి ఒకటేసారి అంటే వాళ్ళు కదలొద్దు అని కూడా చెప్తారు మనకి ఇలా సౌండ్ వచ్చినప్పుడు. బట్ ఇంకా హ్యూమన్స్ కాబట్టి ఆ సౌండ్ కి మనం ఎలా అయినా రియాక్ట్ అవుతాం, కొంచెం కదులుతాము, ఇట్స్ ఓకే, ఏమవ్వదు. బట్ వాళ్ళైతే కదలొద్దు అని స్ట్రిక్ట్ గా చెప్తారు డాక్టర్స్. ఇంకా రైట్ అయిపోయిన తర్వాతకి లెఫ్ట్ అయితే అసలు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలీదు. ఎమ్మటే అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు తెలిసి హార్డ్లీ ఒక 10 minutes పట్టింది. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మేబీ 4 to 5 minutes పట్టి ఉండిద్ది. అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాను. లైక్ నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి కూర్చున్నాను. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ మనల్ని చెక్ చేస్తారు అన్నట్టు. అప్పుడు దాకా వెయిట్ చేయమంటారు. నాకైతే అసలు పెయిన్ ఏం తెలియలేదు, ఎవరికి తెలియదు కూడా, ఎందుకంటే వాళ్ళు ఐ డ్రాప్స్ మత్తిస్తారు కదా. సో మనకి పెయిన్ అయితే ఎమ్మటే అసలు తెలీదు. నాకు కూడా అంతే, అసలు తెలియలేదు. ఈజీగా అయిపోయింది. ఒక 1-2 hours దాకా అసలు ఏం తెలియలేదు నాకు. తర్వాత కొంచెం లైట్ గా పెయిన్ స్టార్ట్ అయింది. బట్ చూసే వాళ్ళకైతే ఐ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోయింది. చాలా అంటే చాలా రెడ్ గా అయిపోతుంది అయ్యి. బట్ అది మన కళ్ళు కాబట్టి మనం చూసుకోలేము. సో నేను పక్కన వాళ్ళకి చూసాను అన్నట్టు. పక్కన ఒక అమ్మాయి ఆపరేషన్ చేపించుకొని వచ్చి కూర్చుంది. సో తనది చూసాను. కళ్ళంతా చాలా రెడ్ గా అయ్యాయి. ఇంకా అది రెడ్ గా అవుతుంది, వాళ్ళంతా చేస్తారు కాబట్టి.
అట్లా కొంచెం టైం తర్వాత మనకి కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఆ పెయిన్ కూడా రాకుండా వాళ్ళు కొంచెం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ లా ఇస్తారు. వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నట్టు, ఇది పెయిన్ వచ్చినప్పుడు వేసుకో అని చెప్పేసి. సో నేను ఆ టాబ్లెట్ వేసుకున్నా. నాకు అంత ఇంకా మరీ అన్బేరబుల్ పెయిన్ అయితే ఏం రాలేదు, భరించవచ్చు. ఓకే, పెయిన్ వస్తుంది కానీ ఓకే. నెక్స్ట్ వచ్చి కొన్ని ప్రికాషన్స్ చెప్తారు అన్నట్టు వాళ్ళు. ఇలా స్టార్టింగ్ మరి ఆపరేషన్ అయిన వెంటనే ఇలా గాలికి ఏం తిరగకూడదు, డస్ట్ ఏం కళ్ళల్లో పడకూడదు, అట్లా 5 days మనం మంచిగా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ స్క్రీన్ కూడా చూడకూడదు. బట్ నేను లైట్ లైట్ చూసా, లైక్ మా పేరెంట్స్ ని తీసుకొని వెళ్ళా కాబట్టి వాళ్ళకి ఇట్లా బుక్ చేయడానికి అట్లా రాకపోతే జస్ట్ నేను చూస్తూ వాళ్ళని గైడ్ చేసా. ఇట్స్ ఓకే అనిపించింది నాకైతే. తర్వాత వాళ్ళు దానికి రిలేటెడ్ డ్రాప్స్ ఇస్తారు. ఆ డ్రాప్స్ కంటిన్యూస్ గా వేసుకోవాలి. సర్జరీ చేపించుకోవడం చాలా అంటే చాలా ఈజీ, బట్ తర్వాత ప్రికాషన్స్ చాలా కష్టం, హార్డ్ టాస్క్. దాని త్రూనే మొత్తం క్యూర్ అవుతుంది మనకి. వాళ్ళు చాలా ఒక 5 types ఆఫ్ 5 drops ఇస్తారు. అది మనం 1 hour ఒకసారి వేసుకుంటూనే ఉండాలి. అదైతే లిటరలీ ఒక జాబ్ లాగా, ఇంకా ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిందే. అది వేసుకుంటేనే మనకి క్యూర్ అవుతుంది. ఇంకా టైం అంతా దానికోసమే స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఒక 15 days దాకా అయితే. ఈ పాయింట్ మనకి ఎవరు చెప్పరు, సర్జరీ ఈజీగానే అయిపోద్ది, తర్వాత మనకి ఐస్ వచ్చేస్తాయి అని చెప్తారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు డ్రాప్స్ ఇస్తారు. ఆ డ్రాప్స్ ఎవ్రీ 1 hour ఒకసారి వేసుకోవాలి. అది బిగ్గెస్ట్ టాస్క్. దానికి ఫస్ట్ మనం రెడీగా ఉంటేనే ఈ సర్జరీ చేయించుకోవాలి. లేదు నేను డ్రాప్స్ వేసుకున్నంత టైం లేదు నాకు అని అంటే అది ఇంకా ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. అందరైతే కరెక్ట్ గా వేసుకుంటారు కూడా. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి లైక్ 1 month లో కంప్లీట్ కాకపోయినా లైక్ మంచిగా అయితే కనిపించదంట. నా కేసులో మాత్రం చాలా డిఫరెంట్ గా అయింది. సో ఇది ఒక వర్స్ట్ కేస్ సినారియో అని చెప్పొచ్చు నాది అయితే. ఇలా కూడా జరుగుతుంది అన్న దానికి ఎగ్జాంపుల్. నాకు రైట్ అయ్యి మంచిగానే ఉంది, మంచిగా కనిపిస్తుంది. ఏమైందంటే 1 month తర్వాత 1 month దాకా అంత డిఫరెన్స్ ఏం నాకు తెలియలేదు. 1 month తర్వాత ఏమైందంటే రైట్ ఐ మంచిగానే కనిపిస్తుంది. లెఫ్ట్ ఐకి డబుల్ విజన్ లాగా ఒకటే వర్డ్ కింద పైన ఇలా డబుల్ డబుల్ గా కనిపించడం స్టార్ట్ అయింది. నాకు చాలా అంటే చాలా భయమైంది. అసలు ఎందుకు ఇది నా అంతటి నేనే చేసుకున్నాను, ఇప్పుడు నేను ఏం చేశానో నాకు అర్థం కాలేదు, మిస్టేక్. బట్ ఇట్లా డబుల్ విజన్ వచ్చేసరికి కొంచెం భయపడ్డా, అసలు ఇది క్యూర్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఆ, మనకి ఏ డౌట్ ఉన్నా చాట్ జీపీటీని అడుగుతాం కదా, అట్లనే చాట్ జీపీటీని అడిగా. ఓకే ఇది తగ్గిపోతుంది అన్నట్టు చెప్పింది. బట్ ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ సినారియో అన్నట్టు మెన్షన్ చేసింది. అది కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఈజీగానే అయిపోతుంది. సో నాకు అలా అయిన తర్వాత అసలు చూడలేకపోయాను అన్నట్టు. నేను వర్కింగ్, సో నాకు తెలిసి ఒక 15 days దాకా లీవ్ తీసుకున్నాను. తర్వాత నేను వర్క్ చేయాల్సిందే. ఈ డబల్ విజన్ వచ్చింది కూడా నేను వర్క్ చేస్తున్నప్పుడే, అంటే లైక్ వర్కింగ్ డేస్ లో ఉన్నప్పుడు. అంటే ఆ 15 days లీవ్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశానో, వర్క్ స్టార్ట్ అయిన కొన్ని డేస్ కి నేను ఈ డబల్ విజన్ ఐకి అబ్జర్వ్ చేసా. అసలు అంత క్లియర్ గా ఏం ఉండదు, బట్ స్టిల్ మనకి డబ్బులు రావాలంటే వర్క్ చేయాలి కాబట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసా. ఇంకా అంతకు మించి ఎక్కువ హాలిడేస్ కూడా నాకు, లీవ్స్ కూడా నాకు లేవు. సో ఖచ్చితంగా నేను వర్క్ చేయాల్సిందే. సో వర్క్ స్టార్ట్ చేశాను. స్క్రీన్ అసలు ఏం కనిపించేది కాదు, ఏదో గుడ్డిగా చేసేదాన్ని. అంత కొంచెం హార్డ్ అనిపించింది నాకు ఆ ఫేజ్. ఎందుకంటే స్క్రీన్ కనిపించకపోవడం, ఇంకా అప్పుడే కొంచెం వర్క్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో కొంచెం కష్టమే అనిపించింది నాకు. కొంచెం ఇలా వర్క్ చేసే వాళ్ళైతే ఇది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోండి. మీకు క్యూరింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువ ఇస్తే మంచిది. నాకైతే ఆ డబుల్ విజన్ 2 months దాకా ఉంది. 3rd month లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ కి, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, హాస్పిటల్ కి అయితే ఫస్ట్ 5 days కి ఒకసారి వెళ్ళాలి. అప్పుడు మన కళ్ళల్లో లెన్స్ పెడతారు, అది తీసేస్తారు. తర్వాత మళ్ళీ మన ఐ క్యూరింగ్ స్టేజ్ ని బట్టి వాళ్ళు కంటిన్యూస్ గా అపాయింట్మెంట్స్ ఇస్తానే ఉంటారు. సో దీనికి కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఒక్కరోజు చేపించుకున్నాం అయిపోయింది అన్నట్టు కాదు, ఇది ఒక 6 months భరించాల్సిన ప్రాసెస్. నాకైతే కొంచెం కాంప్లికేటెడ్ అయింది కాబట్టి కంటిన్యూస్ అపాయింట్మెంట్స్ ఉంటానే ఉన్నాయి డాక్టర్ దగ్గరికి.
ఫస్ట్ 5 days కి రమ్మంటారు అందరినీ. ఇదైతే ఎవరికైనా కామన్ థింగ్. మనకి ఐ సర్జరీ చేసిన తర్వాత లెన్స్ లాగా ఒకటి వేస్తారు. సో అది రిమూవ్ చేయడానికి మనల్ని 5 days కి రమ్మంటారు. అది రిమూవ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత మన క్యూరింగ్ ప్రాసెస్ ని బట్టి వాళ్ళు 10 days కి రావాలి, 15 days కి రావాలి అన్నట్టు చెప్తూ ఉంటారు. సో మనం ఆ టైం పీరియడ్ లో అవి వెళ్ళి చూపించుకుంటేనే మనకి కరెక్ట్ గా క్యూర్ అవుతుంది. వాళ్ళు ఏ డ్రాప్స్ యాడ్ చేయాలి, ఇంకా ఏ డ్రాప్స్ మానేయాలి, ఇంకా కొత్తగా ఏమైనా రాయాలా అని చెప్పేసి అంత అబ్జర్వ్ చేస్తారు. సో అపాయింట్మెంట్స్ కూడా ఖచ్చితంగా వెళ్ళి చూపించుకోవాలి. ఇప్పుడు నా దాంట్లో నేను ఫేస్ చేసిన కాంప్లెక్సిటీ గురించి చెప్తా అండ్ అది ఎలా తగ్గిపోయింది అనేది కూడా చెప్తా. లైక్ నేను మెన్షన్ చేసినట్టు నాకు లెఫ్ట్ ఐకి డబుల్ విజన్ వచ్చింది. సో కొంచెం భయమైంది స్టార్టింగ్ స్టేజెస్ లో. బట్ స్టిల్ నేను వర్కింగ్ కాబట్టి నా వర్క్ కంటిన్యూ చేయాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం సర్జరీ చేపించుకున్న తర్వాత మనకి కనిపించడానికి లైక్ మన ఐ ఇంకా బ్రెయిన్ సిగ్నల్స్ కరెక్ట్ గా అవ్వాలి అని అంటే మనం కరెక్ట్ చేసుకునే ఐ గ్లాసెస్ పెట్టుకోకూడదు అన్నట్టు. సో స్పెట్స్ పెట్టుకొని చూడడానికి. సో నాకు కనిపిస్తున్న యావరేజ్ విజన్ తోటే నేను వర్క్ చేశాను. అది కొంచెం కష్టంగా అనిపించిన. బయట తిరిగేటప్పుడు కూడా మనకి లైక్ సరిగ్గా కనిపించదు అన్నట్టు. ఇంకా నాకు లెఫ్ట్ ఐకి డబుల్ విజన్ ఉండేసరికి అది కొంచెం రైట్ ఐకి కూడా ఎఫెక్ట్ అయ్యి కంప్లీట్ గా విజన్ చాలా బ్లర్ కంటే కొంచెం ఇంకా దారుణంగా చిరాగ్గా ఉండేది. సో ఇలా 2 months పరిచాను నేను. 3rd month వచ్చేసరికల్లే లైక్ స్టార్టింగ్ లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు ఐ టెస్ట్ కి వెళ్ళినప్పుడు బానే ఉంది నాకు. అంటే కొంచెం డబుల్ విజన్ ఎక్కువనే ఉంది. బట్ స్టిల్ ఇంకా మెడికేషన్ వాళ్ళు ఇచ్చినట్టు కొంచెం డోస్ ఎక్కువ ఇంక్రీజ్ చేశారు. అలానే వాళ్ళు చెప్పినట్టు వేసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేస్తా ఉంటే 3rd month కంప్లీట్ అవ్వక ముందే లైక్ నాకు క్యూరింగ్ అంతా కనిపించింది. డబుల్ విజన్ తగ్గిపోయింది, మంచిగా నార్మల్ విజన్ వచ్చేసింది. నాకు తెలిసి 3 months 15 days కి మళ్ళీ అపాయింట్మెంట్ కి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. అప్పుడు చెకప్ చేపించుకుంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. లైట్ గా సైట్ ఉంది బట్ అది ఇగ్నోర్ చేయొచ్చు అన్నట్టు. అది కూడా క్యూర్ అయిపోతుంది డేస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ. బట్ అదైతే నా డబుల్ విజన్ అనేది అయితే హీల్ అయిపోయింది, మంచిగా అయింది. ఇంకొకటి ఏంటంటే అంతా అయిపోయింది మంచిగా ఉంది అని అనుకునే లోపు ఇలా బస్సులో జర్నీ చేస్తా ఉంటే నా కన్ను వెళ్ళి సీట్ గుద్దుకుంది. సో అప్పుడు ఏదో కుచ్చుకున్నట్టు అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని నాకే వస్తున్నట్టు అనిపించింది. బట్ మళ్ళీ వెళ్దాం అని అంటే మా ఊరు నుంచి హాస్పిటల్ కి అని అంటే హైదరాబాద్ కి లైక్ 10 hours జర్నీ. అది కూడా బస్సెస్ చేంజ్ అవుతూ వెళ్ళాలి, చాలా కాంప్లెక్స్. సో దగ్గరలో ఉన్న డిప్లొమా అతని దగ్గర ఒక డిప్లొమా డాక్టర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. బట్ నాకు నమ్మకం లేదు. ఏ డాక్టర్ అయితే నన్ను ట్రీట్ చేస్తారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నాకు కరెక్ట్ గా చూస్తారని అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను 4 months అయింది నేను చేపించుకొని. ఈ లెఫ్ట్ ఐకి ఇలా దెబ్బ తగిలిందని చెప్పాను కదా, మళ్ళీ లైట్ గా నొప్పి స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ లేవగానే కళ్ళు అంతా రెడ్ గా అయిపోతున్నాయి. సో చూడాలి ఇంకా తర్వాత నేను అప్డేట్ ఇస్తాను నాది తగ్గిందా లేదా, అసలు ఇది ఎఫెక్ట్ అయిందా లేదా. ఈ యాక్సిడెంట్ స్మాల్ యాక్సిడెంట్, బట్ యాక్సిడెంట్ కదా అనుకోకుండా జరిగితే. ఇది తగ్గిందా లేదా, అంత సెట్ అయిందా లేదా ఫ్యూచర్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా పిఆర్కే ట్రీట్మెంట్ ఐ మీన్ లేజర్ చేపించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అంటే షేర్ చేయండి.